అండి ఇవి రుద్రాక్ష పండ్లండి. నేను ఫస్ట్ టైమే చూడడము. మా మేడం గారు ఒకళ్ళు నేపాల్ వెళ్ళారండి. అక్కడ నుండి ఈ పండ్లు తీసుకొచ్చారు. మనకి మన వాతావరణానికి వచ్చేవి కాదు కాబట్టి ఇవి రుద్రాక్ష అన్నది మనకు డ్రై రూపంలోనే టెంపుల్స్ దగ్గర అక్కడ ఉంటాయి, కానీ ఇట్లా పండు రూపంలో మనం చూస్తుంటాం కదా. అందుకే నేను కూడా ఇవి ఎలా వస్తాయో చూడాలనే ఉద్దేశంతో తీసుకున్నాను. మేడం అందరికీ తీసుకొచ్చారు. ఇవి పండు అంటే మేడి పండ్లు ఉంటాయి కదండి, అలా పండులాగా ఉంది. దాని లోపల గట్టిగా ఉంది. పైనుండి గుజ్జు తీస్తుంటే అప్పటికే తీసుకొచ్చి చాలా రోజులైంది. మళ్ళీ మేడం ఇచ్చిన తర్వాత కూడా నాకు టైము దొరకక నేను వీటిని శుభ్రం చేయలేదు. ఇలా పైనుండి అంతా తీసేస్తూ ఉంటే లోపల గట్టిగా తగులుతుందండి. ఈ గుజ్జు లాంటిది పైన ఉంటుంది కదా, దీన్ని మంచిగా నీళ్ళల్లో కడిగి ఆ పైదంతా తీస్తూ ఉంటే కానీ అది బయటకు రాదనుకుంటా అండి. ఫస్ట్ చూసినప్పుడు దీని లోపల నిజంగానే రుద్రాక్ష ఉందా అన్నట్టు అనిపించింది. తర్వాత నేను దీన్ని బాగా పైనుండి తీసేసి తర్వాత మంచిగా ఒక బ్రష్తో, టూత్ బ్రష్ లాంటి బ్రష్తో తీసుకొని వాటన్నింటినీ ఆ లోపల అవన్నీ బయటకు వచ్చే వరకు శుభ్రం చేశానండి. తర్వాత చూస్తే అసలు ఎంత బాగున్నాయో అంటే అసలు చూడండి, మీరు చూస్తారు. ఇలా కనపడిన పండ్లు రుద్రాక్ష రూపంలో మారాయి. అవి చూస్తే భలే చక్కగా అనిపించాయండి. ఇది చాలా పవిత్రంగా భావిస్తారు కదా, అందుకని నాకు తెలిసిన మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చానండి. చాలా చక్కగా అంటే గట్టిగా ఉంది, లోపల డ్రైగా ఉంది. పైన పండు మెత్తగా ఉంది, లోపల రుద్రాక్ష అన్నది అది గింజ అనుకుంటా దానిది, అది గట్టిగా ఉందండి. మన వాతావరణానికి రాదనుకుంటా ఇది పెడితే కూడా, కానీ చాలా పవిత్రమైంది కదండి. అక్కడ హిమాలయాల్లో వచ్చేది చూడండి, దాని లోపల ఇంత చక్కటి రుద్రాక్ష ఉందండి. కాకపోతే అదన్నిటినీ క్లీన్ చేయాలి, చాలా టైం పట్టింది. బ్రష్తో క్లీన్ చేస్తేనే అవి ఉన్నాయి చూసారా, ఆ మరికల్లో లోపల ఉన్న ఆ గుజ్జు లాంటిదంతా వెళ్ళి అది బయటపడాలి. చాలా టైం పట్టింది నాకు. చేసి చూశాను, చాలా బాగుంది. మనకి ఎవరైతే పవిత్రంగా దాన్ని చూసుకుంటారో వాళ్ళకి అందిస్తే ఇంకా సంతోషం కదండి.